చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్మల ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇక ఊకి ఆగమాగంగా ఆకురువా. ఇదివరకు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పెట్టుకోరి. ఇక లేదు మేము పెట్టుకోవాలి ఇప్పుడు మాకు అవసరం అనుకున్న వాళ్ళే పెట్టుకోరి. కానీ ఈ రైతు భరోసా గురించి రైతు బంధు గురించి వీటి గురించి ఊకనే లేనిపోయిన అపోహలకు ఓకురి. ఎవరు చెప్తారా మీకు అన్ని తలకాయ లేని మాటలు చెప్తారు. ఎవరు ఫారాలు అమ్ముడికి ఇమ్ముడికి ఇవన్నీ ఏం చేయొద్దు. దరఖాస్తులు బరాబరి ఇవ్వాలి. ఎవరికైతే లేవో వాళ్ళు లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్వైన అనుకోరు. అది గర్వంటే అంత గమాంచే చెప్పిండు. మరి లేకపోతే తినేటట్టు లేరు కదా. ఇక ఇప్పటికే పారాల దగ్గర ఇట్లా ఆడుతుండే ఊరుకో తీరుగా చెప్తూనే ముచ్చటంతా అగో. అందుకని అందరికి సంభాలించేటట్టు చెప్పుకొచ్చిన అన్నట్టు ముచ్చట. ఇంతగా కథ ఏందో ఆ కార్ఖాన ఏందో తెలుసుకుందాం రారు ఒక పారి. అగో ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాల మీద సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తు గరమైండు కదా. నుల్లా అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందే అని చెప్పి అధికారులను ఆదేశించిండు. రైతు బంధు పింఛన్ల మీద అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా పథకాలు పొందుతాయని స్పష్టం చేసిండు. గతంలో లబ్ధి పొందనోళ్ళు కొత్తగా ఇప్పుడు లబ్ధి పొందాలనుకునేటోళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పుకొచ్చిండు. ఇక చూడుండ్రి అది చూసిరు కదా. మొత్తం మీద గద నట్టు ముచ్చట. ఇక ముందున్నోళ్ళకి అత్తయ్యట అన్ని. గతంలో వేసుకున్నోళ్ళు గతంలో రానోళ్ళంతా ఇప్పుడు కొత్తగా వేసుకునేటోళ్ళు మాత్రమే దరఖాస్తులు వేసుకోవాలని చెప్పుకొచ్చిండు పూర్తిగా. ఇక ఈ ముచ్చట్ల జనాలు ఎసోంటి గందరగోళానికి గురి కావద్దని తెలుపుకొచ్చిండులా. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిల పరిస్థితుల మీద కేసుతో పాటు పలువురు అధికారులతోని సమీక్ష జరిపించిర్రు. నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావా ఏపీలా? ముందుగా నీకు గెలిచే తాకతుందా లేదా పక్కకు పెడితే తాడేపల్లి బంగ్లకు పోయి డిపాజిట్ కట్టాలి. ఎంత అంటే 30 నుంచి 40 కోట్లకేమో ఎమ్మెల్యేకి అవుతున్నది. ఇక ఎంపీకి అయితే ఇంకో రేంజ్లో ఉన్నది కథ. కానీ మరి అట్లయితేనే నడుస్తుందట అని గుసగుస అంటున్నాయి ఏపీ వర్గాలన్నీ. ఎందుకనంటే ముందే ప్యాకేజ్ మాట్లాడుతున్నారట. ఇక సార్ అసలే ఇప్పుడు మన అదాడుతున్నాడు కదా చెస్సు. ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, ఏదన్నా పెట్టుకోరు ఏమన్నా చేసుకోరు. కానీ ముందు తాడేపల్లి బంగ్లకు వచ్చి కథ చేస్తేనే వెనక సీరు ఉంటుంది, లేకపోతే ఏముండదు అనేది చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలి. ఇక రేపు గెలిచేది గెలువని జగన్ రెడ్డికి ఎరికే కదా. ఇక ఆయనతో మూల లోపల వేసుకుంటే అయిపోతుంది అనుకున్నాడో ఏమో. మరి ఏపీ జనాలు అయితే గుసగుసలు ఆడుతున్నారు ఇదే ముచ్చట మీదకి వెళ్ళి. జగనాలు నువ్వేం చేసినా నడుస్తుంది కాక. మొత్తం మీద అయితే సొమ్ము చేసుకోవాలి వమ్ము లేకుండా. నువ్వు చేసుకో, నువ్వు దండం మీద ఉండు. మనం ఏడున్నా చేసేది బేరమే కదా. చెయ్యి కానీ అట్లే కానీ కాక. గాలిపంక పార్టీల ఎన్నికల హడావుడి మొదలు పెట్టేసిందులో ముందే అభ్యర్థులను ప్రకటించి గెలుపు ధీమాలో ఉన్నట్లు కలరింగ్ ఇచ్చుడే లక్ష్యంగా గాలిపంక పార్టీ అధిష్టానం అల్చల్ చేస్తున్నది. ఇక గిందు కోసం కొత్త పాలసీని తెరపైకి తీసుకొస్తున్నదనే ప్రచారం కూడా వినబడుతున్నది. బాగానే నో మనీ నో టికెట్ అంటున్నది. ఇక ప్యాను పార్టీ హైకమాండ్ తాడపల్లి ప్యాలెస్ లా టికెట్ల దందా నడుస్తున్నది. ఇక పార్టీ నేతలే గుసగుసలు ఆడుతున్నారు గీ ముచ్చట్లు. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన జగనాలు దీపం ఉండంగానే ఇల్లు సక్క పెట్టుకుంటున్నారని పార్టీ సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలను బూతులు తిట్టేటోళ్లకు, భారీగా డబ్బులు ఖర్చు పెట్టేటోళ్లకే ప్రియారిటీ ఇస్తున్నారట. ఇక టికెట్ కావాలంటే ప్యాలెస్ లా డబ్బు డిపాజిట్ చేయాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు జగ్గులు కాక. ఇక జనరల్ ఎంపీ టికెట్ కైతే 140 కోట్లు, రిజర్వ్ సీటుకైతే 70 నుంచి 100 కోట్ల దాకా, ఎమ్మెల్యే సీటుకైతే 30 నుంచి 40 కోట్లట. ఇక ప్యాలెస్ లా డిపాజిట్ చేయాలని రూల్ పెట్టినని సమాచారం వినబడుతున్నది. ఇక ఈ కప్పంతో పాటు ఎన్నికల ఖర్చు ఎక్స్ట్రా. దీంతో టికెట్ లెక్కలను చూసిన సిట్టింగులు హడలెత్తిపోతున్నారట. మీకో దండం సామి అని చెప్పి తాడపల్లి ప్యాలెస్ నుంచి సల్లగా జారుకుంటున్నారట. అది చూసిరు కదా ఎట్లున్నదో. మొత్తానికైతే మనీ 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 మాయా అన్నట్టే ఉన్నది కదా కథంతా. అయ్యా ఏపీలో జగనాలకు తిన్న జాలక హౌసింగ్ లో కూడా కుంభకోణాలు భారీగానే జరిగినాయి, జోరుగానే జరిగినాయి. కోటాను కోట్లు కొల్లగొడతందుకే వచ్చింది ఏపీకి. ఆయన అంతకు మించి ఏమి రాలేదని ప్రధానమంత్రి మోడీకి జనసేన నాయకుడు ఇక అధ్యక్షుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ సారు, ఆయన ఉత్తరం వేసిండు ఏకంగా. అమ్మ 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 ఈయనకు తింటానికి అలుపు లేకుండా పోయిందయ్యా. వీళ్ళకు భూములన్నా ప్రేమే, ఇక ఏదున్నా ప్రేమేనా, దోసుకున్నాడు దాచుకున్నాడే. ఇగో ఇదే స్కీమ్ పెట్టుకున్నారు మొత్తం మీద అని ఓ ఉత్తరం వేసిండు. మరి ఆ ఉత్తరం మీద ప్రధానమంత్రి మోడీ జగనాల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా అంటే ఏమో ఎవరికి తెలిసిన అంటే గడుకో పారిపోయి ఆయనకు దండాలు పెడుతుంటాడు కదా. మరి ఈ ముచ్చట ఎట్టదేలాలి ఏం సంగతి అనేది తెలియదు ఉన్నది. కానీ మరి పవన్ కళ్యాణ్ సార్ ఉత్తరంలో ఇంకేం మతలబు ఉన్నది అనేది కూడా తెలుసుకుందాం ఒక పారి రారులా చూద్దాం. ఇక అన్న అయిపోయినాయి జగనాలు కన్ను హౌసింగ్ మీద పడ్డది. ఇక ఇంకేమున్నది, ఉన్న కడికత దోసుకొని ఎన్కేసుడు తప్ప ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. ఇక ఇప్పుడు ఏపీలో హౌసింగ్ లో కూడా మస్తుగా కుంభకోణం జరిగింది అని చెప్పి ఇక ప్రధాని మోడీకి లేఖ రాసిండుల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు. ఇక ఈ లేఖల ఏపీలో హౌసింగ్ లా మస్తుగా కుంభకోణం జరిగింది. ఇక భూసేకరణ పేరుతోని 32,141 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది అని చెప్పి తెలుపుకొచ్చిండు. జగనన్న ఇండ్ల నిర్మాణం పేరుతోని జరిగిన ఈ కుంభకోణం మీద
ఇక కేంద్రం దర్యాప్తు సంస్థలలో విచారణ జరపాలని కోరుకొచ్చిండులా. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సారు ఇండ్ల పట్టాలు నిర్మాణం మీద సర్కారు విభిన్న ప్రకటనలు చేస్తున్నదని లేఖల తెలుపుకొచ్చిండు. మొత్తం మీద ఏందో ఏమో పోన్రి దిక్కుమల పథకాలన్నీ తెచ్చుడు అవిటికేంచెల్లి లేనికేసుకునుడు ఇక బక్క పేదల కడుపులు కొట్టుడు గిదే నడుస్తా ఉన్నది జగనాలు వచ్చి నుంచెల్లి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏపీలో ఏం లేకుండా మొత్తం బరాబత్ పురాగా ఆగం చేసిండు అనుకోరాదురి. మొత్తం మీద ఇక దగ్గర పడ్డే రోజులు ఆగు జగ్గులు ఇక నీకు జనాలే చెప్తారు మంచి కథలు. ఇక ఆడోళ్ళు ఉత్తగా బస్సు ఎక్కినాక జాగా చాలతలేదని మొగోళ్ళు ఇటులోళ్ళి అటులోళ్ళి జవడాలు వాళ్ళు బస్సు కింద కూర్చున్నాడు బస్సు ఎదురుగా ధర్నా చేసుడు నీ వాళ్ళు వెళ్ళుకున్న వారు ఎందుకు ఇదంతా అని చెప్పి కొత్త బస్సులు తెస్తున్నారు అనుకో రాదురి. ఇక ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో 200 బస్సులు రిలీజ్ చేసిరు అనుకో రాదురి కొత్తవి. ఇక ఫ్రీగానే తిరుగురు లొల్లి పెట్టకుండా అన్నట్టుగా మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు బస్సులను కూడా తీసుకొచ్చింది. ఇక ఇప్పటికే జవడాల మీద జవడాలు అవుతున్నాయి కదా. సీట్లు నేను ముందుగా బ్యాగు పెట్టినా సంచి పెట్టినా దస్తు వేసినా చెప్పులు వేసినా అని ఒకటే లొల్లి ఆడోళ్ళే జవడాలు ఏడపోయినా. ఇక ఆ జవడాలు మానుకోరమ్మా కొత్త బస్సులు వచ్చినాయి నిమ్మలంగా మీ సీట్లలో మీరు కూర్చోరి మొగోళ్ళని కూడా నిలబడినీరి. ఇప్పటికే మొగోళ్ళు అయితే మూతులు అంత ఎట్నో పెట్టిరు బస్సు ఎక్కాలంటే ఆడోళ్ళకేనా మాకు లేదా ఫ్రీ లేకుంటే లేకపోయా కానీ ఎంతగా నిలబడతాం అని పాపం వాళ్ళ బాధ వాళ్ళకున్నది. బస్సులు పెంచింది సర్కారు. ఇక తెలంగాణ సర్కారు ఫ్రీ బస్ పెట్టింది కదా నువ్వు ఆడోళ్లకు గప్పటి నుంచి వెళ్ళి స్థలాలు దొరకక ఇక జవడాల మీద జవడాలు బాగానే అవుతున్నాయి. ఇక మొగోళ్ళకు కూడా సీట్లు దొరకక బాగా ఇబ్బందులు ఇక మతులు పడుతున్నారు. ఒక్కొక్కరు ఇక బస్సు కింద కూర్చునుడు బస్సు మీద నిలబడుడు ఓ కథలా లెక్కలా. ఇక గిట్లనే బాగా చూసినాం కదా. ఇక ఇవన్నీ ఏమద్దు అందరూ నిమ్మలంగా పోయిరాన్రి మొగోళ్ళు మీరు కూడా మంచిగా కూర్చొని పోయి రావాలా అని చెప్పి ఇంకిన్ని బస్సులు ఎక్కేసిర్రు అనుకోరాదు. మొత్తం మీద ఇక 80 కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడ్డటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ముఖ్యమంత్రిగా ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. 20 స్లీపరు సెమీ స్లీపర్లతో పాటు నాన్ ఏసీ లహరి బస్సులను మంత్రి షురూ చేసిండనుకోరాదుర్రి. 20 రాజధాని ఏసీ బస్సులు 40 ఎక్స్ప్రెస్ బస్సులు ఇక ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి. నక్లెస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం కాడ ఈ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిండు. మహాలక్ష్మి పథకంతోని ఆర్టీసీ బస్సులల్లా ప్రయాణికుల సంఖ్య మస్తుగా పెరిగింది. ఇక ప్రయాణికుల రద్దీ గురించి ఆలోచించి దశల వారీగా 1000 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పుకొస్తున్నారు. మరి మొత్తం మీద అటు అంగన్వాడీ అక్కలే కాదు ఇటు మున్సిపల్ కార్మికులు కూడా అదే లొల్లి అవుతున్నది అనుకో రాదురి. విశాఖపట్నం మొత్తం శతకుప్ప లెక్క తయారైంది. మమ్మల్ని పట్టించుకోవా జగనయ్య ఏమిటికి నువ్వు జీతాలు లేవా ఉద్యోగ భద్రత లేదా ఏమి లేదా మేము ఎటు పోవాలని చెప్పి ఏడు చేత ఆడేసి పని ఆడబెట్టి వీళ్ళు కూడా ధర్నకు దిగిరు అన్నట్టు. అయినా జగనాలు గసంటి పడతాయి ఇలా ఈ అంగన్వాడీలు ఈ మున్సిపల్ కార్మికులు గిసంటి వాళ్ళు చెప్తే ఏమన్నా ఆయనకు వేరే ఏదైనా భూములతో ఏదైనా దందలతో చెప్తే మంచిగా పడుతుంది అన్నట్టు. ఇక అడవులు లేకపోతే పొరంబోకు భూములు ఏమైనా ఉంటే దోసుకుంటేందుకు మంచిగా గట్లంటే పడతాయి. వీళ్ళు ఏడబడతాయి. అయినా వీళ్ళు కూడా సమ్మెకి దిగి ఎవ్వలే ముట్టొద్దు బిడ్డ మీరు వచ్చి దిగొచ్చి మా లెక్కలేందో తేల్చినాకనే మీ లెక్కలు తేలుస్తామని నగరం మొత్తం శతకుప్పైనా సరే మేము పట్టించుకోమని ఇక మున్సిపల్ కార్మికులు అయితే మురసమానం వేసి కూర్చున్నారు గట్టిగా. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె 5వ రోజుకు ఏరుకున్నదుల్లా. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారము మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలా అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గమాండిగానే కార్మికుల సమ్మెతోని విశాఖ నగరంలో చెత్త వేరకపోయింది. ఏడికాడ కార్పొరేట్ల ఆధ్వర్యంలో చెత్త తొలగించేందుకు సచివాలయం సిబ్బంది రంగంలోకి దిగిండ్రు. అయితే కరాస్తా శాంతిపురం ఏరియాలల్లా చెత్త తొలగింపును పారిశుద్ధ కార్మికులు అడ్డుకున్నారు. ఫోటోలు దిగి అధినేత దగ్గర ప్రపాకం కోసము కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసి మాకు మేము వస్తాము, మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తాము, 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా ఎవరు చేయరు ఈ పని మీరు చేస్తున్నారు అనేసి అన్నారు. మాకు చేతులు ఇలా పెట్టేసి ముద్దులు పెట్టి మా అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు వరకు 4.5 సంవత్సరాల వరకు మేము చూసుకొని వచ్చాం. మాకు ఏ న్యాయం జరగలేదు. రేట్లన్నీ 5 రేట్లు పెరిగిపోయి ఉన్నాయి.
మాకు 15,000 జీతం ఇస్తున్నారు. హెల్త్ అలవెన్స్ 6,000 అంటే ఎప్పుడుకో ఇస్తున్నారు. అది ఈ 15,000లో 2,000 కటింగ్ పోని 13,000. 13,000 తోటి 8,000 7,000 ఇంటి అద్దెలు కట్టుకుంటున్నాం. ఇంటి అద్దెలు కట్టుకుంటామా, తింటామా, ఏం బతుకుతామండి మేము పిల్లలతోటి? ఇప్పుడేమో అందరూ అధికారులందరూ వచ్చి చేతులు పెట్టి అందులో చేస్తున్నారు. ఈ ఒక్కరోజు ఈ పని చేసేత అయిపోయిందా? రోజు చేయగలరా? ఇక గ్లౌజులు మాస్కులు వేసుకుని చెత్త తీస్తున్న మీద ఓ తీరుగా గరమైన అనుకో రాదుర్రి. మొత్తం మీద చెత్త తీసేటందుకు మాకు గ్లౌజులు మాస్కులు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కార్మికులు నిలదీసిండ్రు. దీంతో కార్పొరేటరు ఇక వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు అనుకో రాదుర్రి. మొత్తం మీద గిట్లుంటది గీళ్ళ సక్కదనము. గాలిపంక పాటోల లెక్కలంటేనే గిట్లనాయి. మరి వీళ్ళంటే ఒక తీరు, వాళ్ళంటే ఒక తీరు. మరి అలా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తా అన్న ఇచ్చిన హామీ నెరవేర్చాలి కదా. జగ్గుల మాట మీద ఎందుకు నిలబడతాడు చెప్పుండ్రి. ఇక మాకు ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా మేము కూడా గిట్లనే ఉంటామని గిట్ల సమ్మె ఎత్తున్నారు. మొత్తం మీద ఏ దందాలు పాడైపోను. ఏ దందా చూడపోయినా ఏమున్నది అయ్యా, కల్తీ లేకుండా ఏమి లేదా. హోటల్లో తిండి అట్నే ఉంటే ఛాయ్ తాగుదామంటే పాలలో కూడా దందనే ఉన్నది. విజయ డైరీ వాళ్ళకు మొత్తం ఒక ఏమి తక్కువ 40-50 క్యాన్లు మొత్తం వాపసు పంపిరట. ఏం కల్తీ, ఏం సంగతి, దీనిలో ఏం కలిపిరు ఎట్లా అని చెప్పని మొత్తం మీద అయితే ఇగో గిడ ఊళ్ళో చూడరు ఎట్లా అయింది. మొత్తం పాల దంద మొత్తం కలితే ఉన్నదట. తీరా చూడకపోతే పైసల కోసమే ఈ దంద ఇట్లా ఆగం చేస్తున్నారని ఇక పాడి రైతులు ఉంటారు కదా పాపం, వాళ్ళేమో బర్రెలని ఎట్లా నమ్ముకొని ఆవులు నమ్ముకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వినుకొచ్చిన పాలల్లో కల్తీ చేసుకుంటే వీళ్ళు ఉంటారు. ఇక శమ ఒకరిది ఫలితం ఒకరిది అన్నట్టు పాపం రైతులంతా ఆగమవుతురట. ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఒకసారి విన్నాం రా కల్తీ ఏందో. సిద్దిపేట జిల్లాల కల్తీపాల వ్యవహారము కలకలం రేపుతున్నదుల్లా. చేర్యాలలున్న సర్కారు అనుబంధ సంస్థ విజయ్ డైరీల కొందరు పాల ఉత్పత్తిదారులు పాలను కల్తీ చేస్తున్నారు. ఇక పాలల వెన్న శాతం కోసము ఉప్పు చక్కెరేసి కల్తీ చేసి విజయ్ డైరీకి అమ్ముతున్నారు. పట్నంలో ఉన్న విజయ్ డైరీ ప్రధాన కేంద్రానికి పాలు తీసుకుపోతుండగా గీ ముచ్చట బయటపడ్డది. చేర్యాల నుంచి వచ్చిన 52 క్యాన్ల పాలను విజయ్ డైరీ తిరస్కరించింది. సూచనారుల్లా పాలలో కూడా కల్తీ కలవబట్టే ఎగిల దంద బొందల పాల మీద కూడా దంద మొదలు పెట్టిండ్రు. అందరి పాలను ఎట్లా తిరస్కరిస్తారని చెప్పి చేర్యాల విజయ్ డైరీ మేనేజర్ తో పాటు పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగిండ్రులా. ఇక కొందరు అక్రమంగా పైసలు సంపాదించాలనే ఉద్దేశంతో గిట్లా చేస్తున్నారని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇక కొందరే చేస్తారు, అందరు కాదు కానీ గిట్లా చేసుడు ఎంత దాకా కరెస్టు. ఇలా సకదనం పాడైపోను. తెలిసింది కాబట్టి నయమైంది, లేకపోతే ఏం కావాలా? పాలను అందరూ వాడుకుంటారు, చిన్నపిల్లగాళ్ళకు దాపుతారు. ఏమన్నా అయితే ఎట్లా కావాలో చెప్పు. గిసొంటోళ్ళు చేయంగానే గిసొంటి దందలన్నీ మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకొంతమంది కూడా. ఇలా సక్కదనం సావిట్లే పోను. ఇక వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. ప్రజాప్రతినిధులు ఏడుంటే ఆడ అంగన్వాడీ అక్కలు మాత్రం వినతి పత్రం ఇస్తేందుకు వాళ్ళు ఇల్లు ముట్టడిస్తున్నారు అనుకో రాదురి. మీరు మర్యాదతో కేంద్రానికి రాష్ట్రానికి మా పరిస్థితి ఏందో చెప్పాలి. మీరు మా ప్రజాప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు బస్త కడుపులు చూడాలి, మేము ఎట్లా మా జీతాలు ఏవి, మా భద్రత ఏది, మా కథ ఏది. ఇన్ని రోజుల సంది మేము ధర్నాలు చేస్తుంటే ఎందుకు మీరు అసలు లెక్కే చేస్తలేరు అని చెప్పి ఇక ముట్టడికి పోతున్నారు కదా. ఇగో ఆడ మొత్తం మీద అయితే తీసుకున్నట్టు వినతి పత్రం తీసుకుంటారు. తీసుకున్నా సరే పని అవుతుందా కాదా అనేది కూడా తేలాలి కదా. ఈ జగనాలతో అసలు జగడం. మరి అంగన్వాడీ అక్కలతో పెట్టుకుంటే అసలు కాడు ఉంటుంది. తాత నువ్వేం ఉరుకులాడకు, నీకు ముహూర్తం పెట్టిరనుకో కథమే అవుతావు. అంగన్వాడీలే కానీ ప్రభుత్వ అధికారులే కానీ ప్రభుత్వ ఉద్యోగులే కానీ వీళ్ళతో పెట్టుకుంటే సర్కారులు చాలా మటుకు ఇబ్బందులు పడ్డాయి ఉన్నాయి. ఇక నీకు కూడా గదే గైతే అయితే గుర్తుపెట్టుకో ఒక పారి. ఎప్పుడైనా సరే అడిగి వాళ్ళం విరమించి వాళ్ళమే మేడం. ఇంకా గత్యంతరం లేదేం మేడం, మేము చేసుకోలేకపోతున్నాం మేడం. వివిధ రకాల యాప్లతో ఒత్తిడి సంక్షేమ అవసరం మేడం.
కాకినాడ ఎంపీ వంగ గీత ఇంటిని అంగన్వాడీలు ముట్టడించిండ్రులా. మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటే ఎంపీకి వినతి పత్రం అందజేసిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి అంగన్వాడీల సమస్యలను తీసుకుపోతా అని వంగ గీత హామీ ఇచ్చింది. ఈమె హామీ ఇచ్చుడు మంచిగానే ఉంది. ఇక తీసుకుపోయే ముచ్చట తీసుకుపోని ముచ్చట దేవుడేరు గాని ఏదేమున్న జగ్గుల కాడు ఉంటది కదా అసలు ఫిట్టింగు. ఇక గైననే నెరవేరిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది చెప్పుండ్రి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరవధిక సమ్మె అయితే 19వ రోజుకి ఏరుకున్నదుల్లా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ. ఎప్పుడైనా సరే అడిగి వాళ్ళం విరమించి వాళ్ళం మేడం. ఇంకా గత్యంతరం లేదండి మేడం. మేము చేసుకోలేకపోతున్నాం మేడం. వివిధ రకాల యాప్లతో ఒత్తిడి సంక్షేమ అవసరం అది చూసినారులో ఎట్లున్నదో 19వ రోజు కూడా ఇక ఈనేదే లేదని చెప్పి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి గమాండిగా కూర్చున్నారు. జగ్గులేమో మొత్తం ఎట్లుంటది ఎరకనే కదైనా కథ. నీళ్ళ మీద రాతలు గాల్లే కోటలు గదే నడుస్తా ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇప్పటికి ఎన్ని నెరవేర్చాలను. ఒక ఛాన్స్ అని ఏడికాడ ఏపీని పురాగా ఏం లేకుండానే వేసి పెట్టే. ఇప్పుడేమో ఇలా ఉసురు పోసుకుంటుడు. గిట్నే ఉంటాది చెప్పమ్మా. ఎప్పుడైనా సరే అడిగి వాళ్ళం విరమించి వాళ్ళం మేడం. ఇంకా గత్యంతరం లేదండి మేడం. మేము చేసుకోలేకపోతున్నాం మేడం. వివిధ రకాల యాప్లతో ఒత్తిడి సంక్షేమ అవసరం ఇక గివ్వులా ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.